హాయ్ నమస్కారం అందరు బాగున్నారా? ఇది డే 2 అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఉంది కదా, ట్రీట్మెంట్ కాన్సన్ట్రేట్ అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ ఉంది. ఇది వీక్లీ 1 టైమ్స్ వాడాలి. ఇది ఎట్లా వాడాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మనం ఫస్ట్ వీడియోలో అంటే ఫస్ట్ పార్ట్ నెంబర్ 1లో నేను ఎట్లా అప్లై చేశాను, వీకేర్ నుంచి మొత్తం వచ్చిన ప్రోడక్ట్స్ నేను ఏ రకంగా అప్లై చేశాను అనేది ఫస్ట్ వీడియోలో ఉంది. మీరు ఒకవేళ కొత్తగా చూసేవాళ్ళు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఉంటుంది. అది కంపల్సరీ చూడండి. ఇది చూసినాక అది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి వస్తే బెస్ట్. 1, 2, 3, 4, 5 అని నేను ఎపిసోడ్స్ పెడతా ఉంటాను. మీరు అవి ఫాలో అవ్వకుంటూ రండి. అప్పుడు మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇది ఎట్లా వాడాలనేది ఇప్పుడు చూద్దాం. ఇది కంపల్సరీగా మార్నింగ్, అంటే ఇప్పుడు 6 అవుతుంది, మార్నింగ్ 6 AM. సో నేను స్నానం చేయకముందుకు, అసలు ఏం ఫ్రెష్ కాకముందుకు నేను ఇప్పుడు ఇది అప్లై చేస్తున్నాను. స్నానం చేయకముందుకు మాత్రమే అప్లై చేయాలి. అది కూడా ½ అన్ అవర్, లేకుంటే 20 minutes, లేకుంటే ½ అన్ అవర్. ఈలోపు మీరు అట్లనే ఉంచాలి. తర్వాత ఒక 20 to 30 minutes అయిపోయాక మీరు తల స్నానం చేయాలి. ఏది షాంపూ పెట్టుకొని తల స్నానం చేయాలి. ఓకేనా? మీరు ఆ కిట్ ఉంటుంది కదా, ఇప్పుడు నాకు వచ్చిన GFC కిట్, ఆ కిట్లో ఇది రాదు. మీరు సపరేట్గా పర్చేజ్ చేసుకోండి. ఇది మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది అప్లై చేసుకుందాం. ఓకే, స్నానం చేయకముందుకే అప్లై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. నేను కొంచెం యూజ్ చేసిన ఆల్రెడీ. హెయిర్కి కంప్లీట్గా అప్లై చేయండి మంచిగా. ఇట్లా తీసుకొని అప్లై చేయాలి మంచిగా. మనకు హెయిర్ ఎక్కడికి వెళ్ళలేదో అక్కడ అప్లై చేయండి, లేకపోతే మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు కంప్లీట్గా. ఇట్లా ఇట్లా మొత్తం అప్లై చేసుకోండి. లేకుంటే జిందా తెలిస్మార్ లెక్క స్మెల్ వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇట్లనే అప్లై చేసుకోండి అంతే. ఈ రకంగా అప్లై చేసుకుంటే మీకు ఈ ఎంటికలు స్ట్రాంగ్ ఉంటాయి అన్నట్టు. ఇది కూడా చాలా యూస్ఫుల్. ఒకవేళ మీ దగ్గర ఇంతగానో డబ్బులు లేకపోతే, అంటే 30,000, 40,000 ఇంత ఖర్చు పెట్టి నేను ఎందుకు కొనాలి అని చెప్పేసి మీకు అనిపిస్తే, ఇంకా ముందు ముందు కూడా నేను కొన్ని రీసెర్చ్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ అనేది మీకు సజెస్ట్ చేస్తాను. మీరు అది తీసుకోవచ్చు. అది తీసుకొని యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నేను మధ్యలో చూపిస్తాను మీకు ఎట్లుంటాయని. ఓకేనా? ఏదైనా రీసెర్చ్ చేసినాకనే తీసుకోవాలి, లేకుంటే ప్రాబ్లం అవుతాయి ఎంటికలు. నేను అన్నీ మీకు లైవ్గా చూపిస్తాను. మీరు మంచిగా ఫాలో అవ్వండి మన ఛానల్ని. నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇది మాత్రం కంట్లో పడద్దు. కంట్లో పడితే మాత్రం కళ్ళు పోతాయి. గట్టిగా మర్చిపోవాల్సిందే. కంట్లో మాత్రం అస్సలు పడద్దు, చాలా డేంజర్ ఇది. మంచి రకంగా అప్లై చేసుకోండి, కొంచెం నీట్గా అప్లై చేసుకోండి. కొంచెం కూడా అట్లా ఏదో పైన పైన ఇట్లా అనుడు కాదు. స్కాల్ఫ్కి మంచిగా అంటండి. స్కాల్ఫ్కి మంచిగా అంటేనే మనకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. స్కాల్ఫ్కి అంటేటట్టు చేయండి. ఓకేనా? లాస్ట్ ఫైనల్గా ఒక 2 చేతులతో నేను ఇప్పుడు చేస్తాను మంచిగా. చూడండి,
మీరు ఇది పెట్టుకునేటప్పుడు ఎంటికలు కొన్ని ఊసిపోతూ ఉంటాయి, మీరు అస్సలు కంగారు పడద్దు. మన ఎంటికలు మంచిగా ఉండాలి అని అనుకుంటే మీరు ఇలాంటివి వాడాల్సిందే. కొంచెం డబ్బులు ఉన్నాయి నేను వాడతా అని అనుకుంటే మీకు బెస్ట్ సజెషన్ ఇదే. పొద్దులు లేసుడే ఇది పెట్టేసుకున్నాను. ఫస్ట్ మన ఎపిసోడ్ నెంబర్ 1 ఉంది కదా, ఆ 1లో దానికంటే ముందు మనకు ఇక్కడ ఇంజెక్షన్ అవుతాయి కదా, ఇంజెక్షన్ అయినప్పుడు అది ఎట్లా ఉంటుంది అంటే బాగా పెయిన్ ఉంటుంది నెక్స్ట్ డే కూడా. అంటే బాగా కాదు, పెయిన్ ఉంటుంది కొంచెం, ఇట్లా ముట్టంగా చూడు కానీ కొంచెం అట్లా ఉంటుంది. సో మనం అప్పుడు ఇలాంటివి అప్లై చేయలేం. ఒక 2 రోజులు ఆగి మీరు ఇది అప్లై చేయండి, అప్పుడు మీకు బెస్ట్ ఉంటుంది రిజల్ట్. అప్పుడు ఏం నొయ్యది, చాలా బాగుంటుంది, అప్పుడు పెట్టుకోవచ్చు. లేకుంటే నేను ఇట్లా ఇంజెక్షన్ అయింది ఈరోజు పెట్టుకుంటాను కూడా పెట్టుకోవచ్చు, బట్ అవసరం లేదు. నిన్న ఇంజెక్షన్ అయింది కాబట్టి మనకు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే కాకుండా మీరు 1 వీక్ అయినాక పెట్టుకోండి. ఆ రోజు దాకా మీరు కంటిన్యూ చేయండి. అవి ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఏమేమి చేసినో సేమ్ మీరు అదే చేసుకుంటూ వెళ్ళాక మధ్యలో ఏంటంటే నైట్ కేర్ ఉంటుంది కదా, ఆ నైట్ కేర్ అనేది మీరు ఒక డే బై డే కానీ లేకుంటే 2 డేస్కి ఒకసారి అన్న నైట్ కేర్ని అప్లై చేయండి. నైట్ కేర్ అప్లై చేసినప్పుడు డే కేర్ అస్సలు అప్లై చేయొద్దు, అంటే నైట్లో. ఓకేనా? నైట్ టైంలో మీరు అప్లై చేస్తే డే కేర్ మాత్రం అప్లై చేయకండి. డే కేర్ మార్నింగ్ ఉంటుంది కదా, ఆ మార్నింగ్ కంపల్సరీ అప్లై చేయాలి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఎపిసోడ్లలో నేను చెప్తూ ఉంటాను, మీకు అర్థమవుతుంది మెల్లిమెల్లిగా. క్లియర్గా చెప్తాను, ఒక వీడియో చేస్తాను, ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకైతే. ఓకేనా? మీరు అంతవరకు చూడండి, వీడియో మొత్తం చూడండి. నా ఎంటికలు చూస్తే మీకు అర్థమవుతుంది తర్వాత ఎంత గ్రోత్ ఉంటుందో. మంచిగా ఒత్తుగా వస్తాయి, ఇట్లా కంప్లీట్గా ఒత్తుగా వస్తాయి. నేను ప్రతిదీ పిన్ టు పిన్ చూపిస్తాను మీకు, ఎంటికతో చూపిస్తాను, అంత నీట్గా చూపిస్తాను మీకు. అప్పుడు అర్థమవుతుంది మీకు నాకు ఎంత రిజల్ట్ వచ్చిందో అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, కొంచెం ఎంటికలు అనేవి మనకు పోతూ ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు దాంతో. ఓకే, ఈ డే కేర్ మార్నింగ్ వీడియో. సో ఇప్పుడు నేను ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా, చూడండి ట్యాబ్లెట్ వేసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ టాబ్లెట్ అయిపోయింది. చూడండి సెకండ్ టాబ్లెట్. సో సెకండ్ టాబ్లెట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ హెయిర్ డ్రై అయిపోయింది. చూడండి, ఇప్పుడు నేను హెయిర్ సిరం పెట్టుకుంటాను. నా హెయిర్ ఇట్లా ఉంది. ఓకే, హెయిర్ సిరం పెట్టుకుంటాను ఇక్కడ. చూడండి హెయిర్ సిరం పెట్టుకునే ముందు హెయిర్ క్లిప్ పెట్టుకుంటా. చూడండి ఎట్లా మసాజ్ చేయాలి, జస్ట్ నార్మల్గా
మరి హెవీగా అయితే చేయకండి, వేస్ట్ అయిపోతుంది మొత్తం, ఇంటికెళ్ళకి అంటుకుంటుంది. మనకు హెయిర్స్ ఎక్కర్లేమో అక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఈ లైన్లు వేద్దాం ఇట్లా. రైట్, లాస్ట్ కింద వేస్తా. రైట్, అయిపోయింది. చూడండి గ్రోత్ ఎట్లా ఉందో చూడండి, హెయిర్స్ ఇప్పుడు ఎట్లున్నాయో గ్రోత్. ఓకే, తర్వాత ఇటు మీరు డైలీ చూడండి నా గ్రోత్ అనేది ఎట్లా ఉందో మీకు ఏర్పడుతుంది. రైట్, మళ్ళీ ఈవినింగ్ కూడా పెట్టుకోవాలి, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి తప్పకుండా. ఓకేనా, బాయ్.